తెలంగాణకు కాన్స్టిట్యూషన్ హెడ్, తెలంగాణ గవర్నర్ గారు కాన్స్టిట్యూషన్ హెడ్. కానీ ఈరోజు ఆ కాన్స్టిట్యూషన్ హెడ్ను మా రైట్స్ అంటే ఫండమెంటల్ హెడ్స్ ఈరోజు పౌర హక్కులను కాపాడవలసింది కూడా రాష్ట్ర గవర్నర్ గారు. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం విఫలమైపోతుందో, రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనప్పుడు మా యొక్క ఫండమెంటల్ రైట్స్ను కాపాడాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ ప్రభుత్వ గవర్నర్ పైన ఉన్నది. కానీ ఈరోజు గవర్నర్ గారే ఈరోజు కాలయములు లెక్క అవుతుండ్రు. ఈరోజు రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులు తెలంగాణ ప్రభుత్వానికి దాదాపు 40 సంవత్సరాలు తమ సేవలు అందించిన వారు గవర్నర్ గారి కలవడానికి వెళ్తూ ఉంటే నన్నేమో ఇక నిర్బంధించి నిన్న మధ్యాహ్నంకి వెళ్ళే ఈరోజు వాళ్ళకి కలవడానికి వెళ్తే ఇటు రోడ్లు అటు రోడ్లు సోమాజిగూడకి వెళ్ళి ఈరోజు పంజగుట్ట వరకు మొత్తం పోలీసు వ్యాన్లు పెట్టి వాళ్ళని ఇష్టానుసారంగా గవర్నర్ గారు అరెస్ట్ చేపిస్తుంది. ఈరోజు విచిత్రం ఏంటంటే గవర్నర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. హీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద సిటిజన్. He had to protect the rights of the employees. Where the Telangana employees who are about 20,500 have served Telangana for about 40 years. The government is not giving their pending bills. Moreover, the person who have to protect the fundamental rights of the citizens of Telangana, he is motivate the people, the police to arrest them. ఈ రోజు వాళ్ళ హక్కులను భంగం కలిగించే విధంగా ఉంది. ఈరోజు తెలంగాణ గవర్నర్ గారికి నేను 5 రిప్రజెంటేషన్లు ఇచ్చిన. ఈరోజు ఇక్కడ వాళ్లకు దాదాపు పనిచేసి ఇవే కమిటెడ్ ఎక్స్పెండిచర్ రాజ్యాంగం వాళ్ళతోని ఒప్పందం చేసుకుంది ప్రభుత్వ ఉద్యోగంతో. నీవు నాకు సేవలు అందిస్తే తెలంగాణ ప్రజలకు కానీ ఈ దేశ ప్రజలకు కానీ మీ సేవలు అందిస్తే నువ్వు నౌకరెక్కిన కానీ చచ్చిపోయిన తర్వాత కూడా మేమే చూసుకుంటాం, నీ పైన ఆధారపడ్డ వాళ్ళ మీద మేమే చూసుకుంటాం అని చెప్పి ఈరోజు వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ పైసలు వాళ్ళ హక్కులు వాళ్ళని అడిగితే మీకు అప్పుడింత ఇస్తా అని అంటారు. అప్పుడింత ఇచ్చుడేంది? ఇవేమన్నా మీ దగ్గర సేవలు చేసి మేము మీ దగ్గర నమ్మి దాచిపెట్టుకుంటే అప్పుడిస్తా అని ఇయాటికి 60 మంది చచ్చిపోయారు. ఈ 60 మంది కూడా ఇయాటి వరకు 60 మంది చచ్చిపోయింది. ఈ 60 మంది కూడా కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. ఈ 60 మంది కూడా ఈరోజు ఇప్పటి వరకు అందులో దాదాపు 4 ఏఎస్ఐలు ఉన్నారు, 2 ఎస్ఐలు ఉన్నారు, 2 సిఐలు ఉన్నారు, దాదాపు 40 మంది టీచర్లు ఉన్నారు, ఆర్ఐలు ఉన్నారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, ఎంపీడీఓలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సేవలు చేసిన వాళ్ళు. మిమ్మల్ని నమ్మి మీ దగ్గర పైసలు దాచిపెట్టుకుంటే దొంగలు లెక్క మీరు ఎత్తుకపోతారా? నువ్వు చదివిన హార్వర్డ్ యూనివర్సిటీలో ఏం నేర్పిండ్రు? అక్కడ బడులు టీచర్లు లేకుండానే బడి నడిచింది. అక్కడ 7,500 మంది టీచర్లు రిటైర్ అవుతారు. తెలంగాణ ప్రభుత్వ కళాశాలలో ఈరోజు స్కూళ్ళల్లో ఈరోజు పేదలు చదువుకునే బళ్ళల్లో 7,500 మంది టీచర్లు రిటైర్ అయితే మళ్ళీ రిక్రూట్మెంట్ లేదు. ఇవాళ హార్వర్డ్ యూనివర్సిటీలో టీచర్ లేకుంటే నువ్వు బడికి పోయినావా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఏ విధంగా ఈరోజు పేద విద్యార్థులు చదువుకుంటారు? ఈరోజు 20,500 మంది రిటైర్ అయితే వాళ్ళ ఉద్యోగాలను ఎందుకు నింపే ప్రయత్నాలు చేస్తలేవు? ఈరోజు ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేయలేకపోతున్నారు, ప్రభుత్వం మనకు న్యాయం చేయలేకపోతుంది. కాబట్టి మేము గవర్నర్ గారికైనా చెప్పుకుంటాము, మా హక్కులు కాలరాస్తుందని చెప్పి మా ఎక్స్పెండిచర్ బడ్జెట్ ఏదైతే 16,842 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ప్రభుత్వం డైవర్ట్ చేసింది. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రము చేయనటువంటి నేరం ఏదో తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఈరోజు 33 రాష్ట్రాలు, ఈ 33 జిల్లాలలో ఉన్న రిటైర్మెంట్ ఎంప్లాయీస్ మొత్తం వాళ్ళ పైసలు మొత్తం డైవర్ట్ చేసింది. ఈరోజు యూనియన్ టెరిటరీ ఒక్క టెరిటరీ కూడా వాళ్ళ పైసలు డైవర్ట్ చేయలేదు. అవన్నీ కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం డైవర్ట్ చేసింది. ఈరోజు 5 డిఏలు పెండింగ్లో పెట్టుకున్నాయి. పైగా ఇలా తాజా వార్త ఏంటంటే 1,943 మంది ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణ ఏది చంద్రబాబు ఏజెంట్లకు తెలంగాణకు పంపుతా ఉన్నారు. ఈరోజు కీ పోస్టులలో హెచ్ఓడీలుగా నింపనికి పెద్ద కీ పోస్టులలో నింపనికి వాళ్ళను 1,943 మందిని నింపుతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ తెలంగాణ నిరుద్యోగుల పొట్టగొట్టడమే కాకుండా ఉద్యోగులకు ఇక్కడ పనిచేస్తున్నట్టు ఉద్యోగులు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో ఫ్రంట్లో ఉన్నటువంటి ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగులకు ఇద్దరు కూడా కండ్లు పొడిచే పరిస్థితి ఉన్నది. ఈరోజు నౌకరు చేసేటోళ్ళేమో వాళ్ళ పిఆర్సీలు డిఆర్ఎల్ ఇవ్వవు. ఇవాళ నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి ఈ పోలీసులకు ఇవాళ ఒకవేళ పుసుకుని ఇక్కడ హార్ట్ అటాక్ వస్తే వీళ్ళను అపోలోలో తీసుకోరు, వీళ్ళను యశోదలో తీసుకోరు, కిమ్స్లో తీసుకోరు. లాస్ట్లో వాళ్ళ సార్ చెప్పిండు మీరేమన్నా అయితే నిమ్స్కి పోమని. నిమ్స్కి పోతేనే బెడ్లు లేవంటారు.
ఈరోజు మాకు బెడ్లు లేకున్నా పర్వాలేదు, మా పైసలు లేకున్నా పర్వాలేదు, కానీ మా బాస్ చెప్పిన పని మేము చేస్తాం. ఈరోజు మా హక్కులు భంగం కలిగిన పర్వాలేదు, మేము వాళ్ళని మాత్రం కాపాడుకునే పరిస్థితి మేము ముందుంటామని చెప్పుకునే పరిస్థితిలో ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ వీళ్ళు కానీ చేస్తున్న పరిస్థితి. ఈరోజు మేము ఏమడుగుతున్నాం? ప్రభుత్వానికి గుంటమ కోరికలు కోరుతున్నామా? లేకుంటే మేమేమైనా పథకాలు అడుగుతున్నామా? మేమైనా ఉచితాలు అడుగుతున్నామా? హక్కులు అడుగుతున్నాం. 20,500 మంది రిటైర్డ్ అయిన వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వాలంటున్నాం. అంతేకాకుండా ఖాళీలను నింపమని అంటున్నాం. ఈరోజు దేనికోసమైతే తెలంగాణ ఏర్పడ్డదో, ఆ నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడ్డదో, ఈరోజు అవన్నీ కూడా ఏవి కూడా లేకుండా ఈరోజు ఒక దిక్కు అప్పుల పాలు చేసుకుంటా, ఒక దిక్కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా, ఏమనంటే నన్ను కోసిన రూపాయి వెళ్ళదంటారు. కానీ తెల్లారులేస్తే ఏ పండుగ కాడ చూసినా ఈయననే కనబడతారు. ఇక్కడ చూసినా కనబడతారు, ఆ దావోస్లో చూసినా కనబడతారు, న్యూయార్క్లో చూసినా కనబడతారు. పేద దేశమేనా? కోసిన రూపాయి వెళ్ళదా? మరి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఇవన్నీ కూడా డైవర్ట్ చేసి వాళ్ళు దొబ్బుక తినడానికి కాంట్రాక్టర్లకు ఇస్తే మాకు పెట్టుబడి వస్తాయి. 18,000 కోట్ల రూపాయలు, 18,500 కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి నెల తెలంగాణ బడ్జెట్. అందులో కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇచ్చిన తర్వాత వేరే దానికి వాడాలి. ఈరోజు వేరే వాటి అన్నిటికీ వాడుకుంటా ఉన్నారు. కానీ కమిటెడ్ ఎక్స్పెండిచర్ వారికి దేనికైతే ఇవ్వాలో వానికి ఇవ్వకుంటే ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది రాజ్యాంగ పరంగా నేరం. వీళ్ళంతా జైళ్ళలో ఉండాలి. దీని గురించి ఎవరు మాట్లాడాలి? ఈరోజు రాష్ట్ర గవర్నర్ గారు మాట్లాడాలి. కాబట్టి మాకేం లేక లాస్ట్లో ఈరోజు 4 సింహాలు ప్రతి ఒక్కరు ఈరోజు ఏది రాష్ట్రపతికి వెళ్ళి మొదలుపెట్టి, ముఖ్యమంత్రికి వెళ్ళి మొదలుపెట్టి, రాష్ట్ర గవర్నర్కి ప్రతి లెటర్ ప్యాడ్ మీద ఏముంటుంది? 4 సింహాలు ఉంటుంది. 4 సింహాల చిహ్నం ఏంది? ఈరోజు 4 సమాధానము, నా హక్కులు, నా గౌరవము, ప్రతిదీ అందులో ఇమిడి ఉన్నది. అసొంటిది అందులో అవన్నిటి కూడా ఈరోజు కాలర్ రాసి అవన్నిటి కూడా పైసలు డైవర్ట్ చేసి 4 సింహాలు ఉన్న వాటికి ఈరోజు అర్థం లేకుండా చేసి ఈరోజు మాట్లాడే గొంతులను, ప్రశ్నించే గొంతులను, మీరు చేసే తప్పులను నేలెత్తే గొంతులను వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళంతా తప్పులు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఈరోజు పరిపాలనకు కంటకులుగా మారిందని చెప్పి మమ్మల్ని నేరస్తులుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నేరస్తులు నువ్వా నేనా? ఈరోజు డైవర్ట్ చేసిన నువ్వా నేనా? ఈరోజు 89 క్రిమినల్ కేసుకొని పెట్టుకుని జైల్లో ఉండాల్సిన వాడు ఈరోజు పరిపాలన చేస్తున్నాడే నువ్వా నేనా? కేసు నంబర్ 4 రెండు ఎఫ్ఐఆర్లు 420 కేసులు నా మీద ఉన్నాయా, నీ మీద ఉన్నాయా? నేను ఎవరిని మోసం చేసినా, ఎవరిని దగా చేసినా, ఎవరిని నేను ముంచినా, ఈరోజు నీతో ముంచిన వాళ్ళు, నీతో దోపిడీ గురైన వాళ్ళు ఈరోజు మా హక్కుల గురించి మేము మాట్లాడడానికి రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరకు వస్తే ముసలి ముతకాన్ని చూడకుండా వారు అరెస్ట్ చేయించుకుంటా, పోలీస్ వ్యాన్లలో పడేసుకుంటా తీసుకుపోయి ఈరోజు పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్నారంటే ఇంత మించిన భయంకరం ఎవరికి చెప్పుకోవాలి? గవర్నర్ గారు మీరు చెప్పాలి. నాకు నువ్వు చెప్పొద్దంటున్నావు, నా దగ్గరికి నువ్వు రావద్దంటున్నావు, నువ్వు మాట్లాడడానికి లేదంటున్నావు, నువ్వు గేట్లు వేసుకొని కూర్చుంటున్నావు. ఇదేమన్నా బీజేపీ ఆఫీసర్? బీజేపీ ఇన్ఛార్జ్ లేకుండా తెలంగాణ గవర్నర్వా నువ్వు తెలంగాణ గవర్నర్గా బీజేపీ ఇన్ఛార్జా? ఇక్కడ ఏమన్నా వినోదాల కోసం వచ్చినావా? నువ్వు దేనికోసం వచ్చినావు? ఈరోజు నేను ఎక్కడ కూడా ఈరోజు లా తప్పలేను. ప్రతిదీ రూల్ ప్రకారం మాట్లాడుతూ ఉన్నా. నా 5 పిటిషన్లను జవాబు ఇవ్వలే కాబట్టి ముక్కమ్మడిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న రిటైర్డ్ అయిన వ్యక్తులందరూ కూడా ఈరోజు వాళ్ళ హక్కుల కోసం ఈరోజు నీ గడప దొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటే, మీ రాజ్భవన్ గారికి వస్తూ ఉంటే ఈరోజు మమ్మల్ని ఆపే ప్రయత్నం చేసుకున్నా, మళ్ళీ రాకే ప్రయత్నం చేయకుండా ఈరోజు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసుకుంటా. ఇదేనా మీ పద్ధతి? బ్రదర్, డిఏ ఇచ్చింది అని రావద్దని 5 డిఏలు, ఒకటే డిఏ ఇచ్చింది, ఇంకా 4 డిఏలు రావాలి. వచ్చేది ఇంకో 5వ నెల. అర్థమైందా? ఒకటే ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రము 95% పిఆర్సీ కానీ డిఏ కానీ 2025 రోజుల్లో రిలీజ్ చేసింది, ఇంక్లూడింగ్ యూనియన్ టెరిటరీలు. చేయండి ఎక్కడంటే ఇక్కడ మాత్రమే. ఈరోజు ఆరోగ్య భద్రత అని పైసలు జీతాలకి కట్ చేసుకుంటున్నారు. అవి ఒకవేళ వీరు ప్రైవేట్ ఇన్సూరెన్స్లో పోయినా కానీ ఈరోజు వాళ్ళకి దవాఖాన పోయే పరిస్థితి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగి దవాఖాన పోతుందని సావాల్సిన దగ్గర పైసలు ఉంటే ఖర్చు పెట్టాలి, లేకుంటే చచ్చిపోవాలి. నగర వీడియోలు ఉన్నాయి. ఒక్కొక్క ఎంప్లాయీ, ఒక్కొక్క టీచర్, ఒక్కొక్క హెడ్ మాస్టర్, ఒక్కొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ హార్ట్ ఆపరేషన్లు అయినా ఈరోజు ఆరోగ్యం బాగలేకున్నా ఈరోజు కేవలం నీ పన్ను నొప్పి వస్తేనో ఇంకో జలం వస్తేనో నీకు ఆరోగ్య భద్రత పనికొస్తే కానీ ఈరోజు వేరే ఏవి కూడా పనికిరావు. ఈరోజు తెలంగాణలో ప్రజానికానికి ఎక్కడ కూడా హక్కులు లేవు. సామాన్యునికైతే ఇక సామాన్యుని పరిస్థితిగా మాట్లాడానికి లేదు. ఇక నేను చెప్పినా కదా, ఇక పేద బళ్ళలో 7,500 మంది టీచర్లు లేరు. కానీ ఈరోజు ఈయన మాత్రం హార్వర్డ్ పోయి అక్కడ మొత్తం బళ్ళు ఉన్నాయి, అక్కడ బ్రహ్మాండమైన స్టడీ చేసి వచ్చినా అని చెప్పే పరిస్థితి. ఇది 100% అన్కాన్స్టిట్యూషనల్. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇవి చేస్తున్నటువంటి ఏవైతే ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలో, వాళ్ళు నెమ్మదిగా బతకాల్సిన వాళ్ళకి వాళ్ళ హక్కులు కాలరేసి ఈరోజు వాళ్ళు సచ్చే పరిస్థితి చేసింది. కాబట్టి మేము 101% ఇప్పుడు మేము రాష్ట్ర గవర్నర్ గారి దగ్గర వెళ్తున్నాము వాళ్ళ హక్కుల కోసము. మీరు అరెస్ట్ చేస్తారా, కొడతారా, తన్నుకుంటారా, గుద్దుకుంటారా, లేకుంటే మేమైనా తప్పులు చేస్తామని చెప్పి మీ దృష్టిలో నేరాలమా
అయితే ఉరి తీసుకొని లేకుండా కాసుకొని సంపని మాకేం ఫరక్ పడది మిస్టర్ రేవంత్ రెడ్డి. పథకానికి దీనికి కమిటెడ్ అందుకే చదువు రాని వాడు గట్టుంటే గట్టినే ఉంటుంది. ఇప్పుడు కాపీలు కొట్టి పాస్ అయిన వాళ్ళు రాజ్యాంగం నేను బాలచిన చదువు చెప్తారు అమ్మంటున్నా. ప్రభుత్వ పెద్దలకు మీకు రాజ్యాంగం అంటే ఏందో తెలియదు. నేను వీడియోలో నేను చక్కగా చెప్పిన 4 సింహాల గురించి చెప్తా. రాజ్యాంగం వాట్ ఈస్ కమిటెడ్ ఎక్స్పెండిచర్, ఇది రాజ్యాంగం చేసుకున్న ఒప్పందం. ఈరోజు రాష్ట్రపతికి వెళ్ళి ప్రధానమంత్రి సెక్రటరియట్కి వెళ్ళి గ్రామ సచివాలయం వరకు విడుదలయ్యే ప్రతి ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయాల్సింది ప్రభుత్వ ఉద్యోగులు. ఈరోజు నా సొంటోళ్ళు వాళ్ళ మీద గలమెత్తిన నన్ను ఆపాల్సింది ఎవరు? ప్రభుత్వ ఉద్యోగి వెనక సైడ్ నిలబడ్డారు చూడు, అర్థమైందా? వాళ్ళ డ్యూటీ వాళ్ళకు నువ్వు ఒప్పందం చేసుకున్నావు. ఏ పని చేసుకున్నావు? ఇక్కడ వీడియోలు తీసుకున్న ఒప్పందం చేసుకున్నావు, అక్కడ కూర్చున్న వాళ్ళకి ఒప్పందం చేసినావు, నా అరెస్ట్ చేయబోయే వాళ్ళు కూడా ఒప్పందం ఏం చేసుకున్నావు? నీవు రిటైర్ అయ్యేదాకా నా బాధ్యత అన్నావు. దట్ ఈస్ కమిటెడ్ ఎక్స్పెండిచర్. అది పథకం కాదు. నువ్వు పథకానికి దీనికి ముడిపెట్టదు. పథకం అంటే బిచ్చం. పథకం అంటే ఏం తెలుసా? వైట్ కాలర్ బెగ్గింగ్ అంటారు దాన్ని. ఈరోజు తెలంగాణ మగవాళ్ళు వాళ్ళ టికెట్లు తీసుకోగలుగుతారంట, కానీ వాళ్ళ భార్య టికెట్లు మాత్రం టికెట్లు తీయలేరంట. అందుకని ఆడవాళ్ళకి ఫ్రీ బస్ టికెట్ అంట. ఈరోజు తెలంగాణ మొగోళ్ళు అంటే పండుగకు, బతుకమ్మకు, దసరాకు, సంక్రాంతికి బట్టలు కొనుక్కోగలుగుతారంట, కానీ వాళ్ళ భార్యలకు, అక్కల చెల్లెళ్ళకు, వాళ్ళ అమ్మలకు, అక్కలకు మాత్రం చీరలు కొనలేరంట. అందుకనే వాళ్ళకు ఉచిత చీరాలంట. ఈరోజు ఉచితంగా జరగాల్సిన రెండే, విద్య, వైద్య, రెండు మాత్రం ఖచ్చితంగా ఉచితంగా ఉండాలి. అంతేకాకుండా రైతులను ఆదుకోవడానికి కూడా ఉచిత కరెంటు ఉండాలి, వాళ్ళ విత్తనాల పంపిణీ ఉండాలి, ఊరియా పంపిణీ ఉండాలి. ఇవన్నీ హక్కులు, ఇవి రాజ్యాంగమైన హక్కులు. తక్కిన అన్ని బెగ్గింగ్, వైట్ కాలర్ బెగ్గింగ్. అరే ముసలోళ్ళు పోయి నాకేం రోగం వచ్చిందబ్బా? నేను పోకుంటున్నా నీకు. గా ముసలోళ్ళు పోతున్న పాపం పోయి అరెస్ట్ అయ్యారు, నాకేం రోగం వచ్చింది? నేను హౌస్ అరెస్ట్ అయినా లేదా ఇప్పుడు చూపెడుతున్నాం కదా. నేను హౌస్ అరెస్ట్లో ఉన్నానా లేదా, మేము హౌస్ అరెస్ట్లో ఉన్నామా లేదా అనేది చెప్తారు కదా. ముసలోళ్ళు చేతగాని వాళ్ళు పోయి రాజ్భవన్ దగ్గర ఈరోజు మా హక్కులు మాకు కాపాడమని చెప్పి అరెస్ట్ అవుతా ఉన్నారు. అలా మాకేమైంది? మాకేం రోగం వచ్చింది? మేము పోకుంటున్నానికి మాకేం? ఇవాళ ఉద్యోగ సంఘాలు మొత్తము బానిస లెక్క మారిపోయినాయి. క్యాలెండర్లో ఓపెనింగ్, వీటి ఓపెనింగ్కే ఈరోజు ఉన్నారు ఒక్కొక్క సంఘాలు. వాటికి ఎలక్షన్లు ఉండే ఏముండే, ఎవరి మీద సంఘాల ప్రెసిడెంట్లను చేసింది. ఈరోజు ఇంతమంది హక్కులు కాల రాస్తుంటే 60 మంది చచ్చిపోతే ఈరోజు ఎవరెందుకు మాట్లాడతలేరు? ఈరోజు అరే ఎవరెందుకు ఎందుకు చర్చ జరుగుతలేదు? కాబట్టి ఇది మా ప్రైవేట్ అపార్ట్మెంట్లలో మీ గవర్నర్ ఆఫీస్ కాడికి పోతా కదా, అక్కడ మీరు అరేంజ్ చేసుకోండి. ఇది ప్రైవేట్ అపార్ట్మెంట్. ఇది ఇక్కడ మీరు ఆపనికి లేదు, ఇక్కడ మీరు ఆపనికి లేదు సార్. ఇక్కడ మీరు ఆపనికి లేదు కదా, నాకేంత కదా మీరు ఆపుడేందబ్బా? నా దగ్గర మీరు ఆపుడు ఎక్కడిది? నా దగ్గర మీరు ఆపుడు ఎక్కడిది? చెప్పండి. నా దగ్గర మీరు ఆపుడు ఎక్కడ? నా గేట్ దగ్గర మీరు ఆపుడు ఎక్కడిది? ఇలా 42 మంది ఫ్యామిలీ మనందరూ ఎట్లా ఇబ్బంది పెడతారు? మీరు ఏ విధంగా ఇబ్బంది పెడతారు? మేము ఇన్నే బైఠాయిస్తాం మేము ఎట్లా ఏ విధంగా మీరు ఇది చేస్తారు చెప్పండి? గవర్నర్ గారు దేనికోసం? నా హక్కు కాపాడనీకున్నావా? ఇక్కడ రాజ్యాంగాన్ని కాపాడనీకున్నావా? నా ఫండమెంటల్ రైట్స్ కాపాడనీకున్నావా? ఇక్కడ ఎంజాయ్ చేయనీకున్నావా? దేనికోసం ఉన్నారు గవర్నర్ గారు ఇక్కడ? వైఆర్ఆర్ ఇన్ తెలంగాణ, మిస్టర్ ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ. వైఆర్ఆర్ మీరు ఎవరు అడిగేటోళ్ళు లేరు అనుకున్నారా? మీరు ఏం మాట్లాడేటోళ్ళు లేరు అనుకున్నారా? ఈరోజు అందరినీ మీరు గొంతులన్నీ నూపితే ఎవరు మాట్లాడేటోళ్ళు ఏం చేయలేమని అనుకుంటున్నారా? ఈరోజు తెలంగాణకి రిటైర్డ్ అయిన వాళ్ళు, ముసలోళ్ళు, ఇంట్లో కూర్చొని వాళ్ళు పిల్ల పాపలతో ఉన్నోళ్ళు, వాళ్ళు వచ్చిన హక్కు గురించి అన్ని గవర్నర్ గారికి పోతే అరెస్ట్ చేపిస్తావా? ఇదా నీ పద్ధతి? ఇదా ఒక గవర్నర్ కార్యాలయం చేస్తున్నటువంటి నిర్వాహకం? ఈరోజు ఎవరితో ఎంతమందితో మీరు పిలుచుకొచ్చి మాట్లాడుకుంటారు? ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్ మీద సంతకం లేదా? బడ్జెట్ మీద సంతకం లేదా? కాగ్ రిపోర్ట్లో వచ్చినట్టు 16,82,000 కోట్ల రూపాయల కాగ్ రిపోర్ట్లో నీ సంతకం లేదా? నీ సంతకం లేకుండా ఈరోజు ఫైనాన్స్ బిల్లు పాస్ అయిందా? నీ సంతకం లేకుండా ఈరోజు ముందుకు పోయిందా? ఈరోజు ఇవన్నిటి కూడా ఈరోజు హక్కులన్నీ కాల రాసుకుంటా ఈరోజు తెలంగాణ నా హక్కు, ఈ అపార్ట్మెంట్ ఉన్న హక్కు కూడా ఈరోజు కాల రాస్తా ఉన్నారు. ఈ అపార్ట్మెంట్ ఉన్న బయటికి పోకుండా లోపల రాకుండా ఈరోజు గేట్లు వేసినటువంటి పరిస్థితి. ఈరోజు మీరు ఏం చేయలేరు అనుకున్నారా? ఈరోజు ఆంధ్ర వలసకెళ్ళి 1943 మందిని ఈరోజు అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇక్కడికి పంపుతా ఉన్నాడు, మైగ్రేట్ చేస్తా ఉన్నారు ఆ ఉద్యోగులను. తెలంగాణ దోచుకోనికి అని చెప్పేసి తెలంగాణను ఏ విధంగా దోచుకోనికి అక్కడ ఉన్నాడు. నా ఏ2 గాడే, A1 గాడు అక్కడ ఉన్నాడు, A2 గాని నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి ఈరోజు ఇక్కడికి పంపుతా ఉన్నాడు. ఈరోజు ఏ ఉద్యోగ సంఘం మాట్లాడుతుంది? ఎవరు మాట్లాడుతున్నారు? ఆంధ్రాకి వెళ్ళి 1943 మంది వస్తుంది ఇప్పుడు ఈరోజు.
వాళ్ళు దాదాపు సంతకం అయిపోయిందంటే కరెక్టే. ఇంత సీక్రెట్ ఫైల్ మూవ్మెంట్ చేసిండ్రు. అమెరికాలో కూర్చొని, లండన్లో కూర్చొని, దావోస్లో కూర్చొని జరిగిన ఒప్పందం ప్రకారం ఈరోజు నా ఉద్యోగుల నా ఏజెంట్లను దగ్గర పెట్టుకోమని చెప్పి పంపుతా ఉన్నారు. ఈరోజు దేనికోసం పంపుతా ఉన్నారు? ఎప్పటిలో ఆల్రెడీ ఆంధ్ర ఉద్యోగులు ఇక్కడ 1369 మంది మేము వెళ్ళిపోతాం, మా ఊరికి మేము పోతాం, మమ్మల్ని బోనియండి అని చెప్పి దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళ దరఖాస్తు చూస్తలేరు, వాళ్ళ గురించి మాట్లాడలేని పరిస్థితి. ఇవన్నీ ఎవరు మాట్లాడలేదు? మిస్టర్ కోదండరాం మాట్లాడలేదు. వేరే మిస్టర్ కోదండరాం. మల్లెపల్లి లక్ష్మి మాట్లాడే, వేరే మిస్టర్ మల్లెపల్లి లక్ష్మి. కాసిం మాట్లాడే, ఎక్కడ మిస్టర్ కాసిం? ఆయన కథలు చెప్పుకుంటా ఈరోజు అక్కడ కూర్చున్నారు. ఏది విద్య అనే అమ్మాయి కంట ఈరోజు రేవంత్ రెడ్డి లవర్ అంట అని చెప్పేసి ఆయన కథలు చెప్పుకుంటే ఆయన కూర్చుంటారు. వేరే మిస్టర్ గంట చక్రపాణి ఎక్కడున్నాడు ఇక్కడ ఈరోజు? వీళ్ళందరూ రేవంత్ రెడ్డి సంకలచి వచ్చి ఈరోజు మేధావులు అనేటోడు 1200 మందిని మీరు రెచ్చగొట్టి చంపిండి. ఈరోజు 1200 మంది తెలంగాణ యువకులు మనం పరీక్షలు వచ్చిన తర్వాత మనం చింపుకుందాం, మీ పేపర్ చింపుకుందాం అన్న పరిస్థితి. ఈరోజు 2016 పేపర్ లీకేజ్ ఎవరు చేసిండ్రు? కల్వకుంట్ల కవిత కాదా? అని కనబడతారా? రేవంత్ రెడ్డి ఎంక్వైరీ చేయవా? 2022 పేపర్ లీకేజ్ ఎవరు చేసిండ్రు? ఎంక్వైరీ చేయవా? ఈరోజు ఎన్ని ఖాళీలు ఉన్నాయి తెలంగాణలో? చేయవా? ప్రియాంక గాంధీ గారు బాజాప్త తెలంగాణకు వచ్చి 2 లక్షల పోస్టు సంవత్సరం లోపు నింపుతామని చెప్పి పచ్చి అబద్ధం చెప్పి, అబద్ధం కాదా అది? 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని అబద్ధం కాదా? ఈరోజు రిటైర్ అయిన వాళ్లకు మేము సిపిఎస్ అన్నిటికంటే భయంకరంగా అంటే ఇక పెన్షన్లే కంపల్సరీ పెన్షన్ స్కీమ్ అని ఒకటి పెట్టిరు. వాళ్ళకి 4 నెలలు వేస్తే మొత్తం పైసలు ఇవ్వాలి కాబట్టి 5 నెలల పైసలు అంటే 2024 మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 5 నెలలు వాళ్ళ అకౌంట్లలో వేస్తే 30 లక్షలు 40 లక్షలు కంపల్సరీ పెన్షన్ స్కీమ్లో అవి రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ కావద్దని చెప్పి 5 నెలల పైసలు వేస్తారు. రిలీజ్ అయితే ఎంత ఒక్కొక్కరికి 40 లక్షలు 30 లక్షలు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి కాబట్టి అవి వాళ్ళ అకౌంట్లో పడదు కాబట్టి వాళ్ళ అకౌంట్లో తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన ఏవి వాళ్ళ 10% ఏదైతే జమ చేయాలో అవి కావాలని జమ చేస్తారు. దేనికోసం జమ చేస్తలేరు? దేనికోసం మాట్లాడతలేరు అంటే ఆ రిటైర్మెంట్ పైసలు మొత్తం ఇవ్వాలని చెప్పేసి దానికి అంటే ఇవన్నీ క్రిమినల్ ఆలోచన కాకుంటే ఏంది? ఈ ధమాకాలు తెల్లాలు వేస్తే క్రిమినల్ కుట్ర కాకుంటే ఇంకా ఏంది? ఇంత దారుణంగా ఇంత భయంకరంగా పరిస్థితులలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే ఈరోజు ప్రజాకంట్రోల్లో మేమా మీరా? అరే కుట్ర ఎంత భయంకరం చెప్పండి. వాళ్ళు రిటైర్ అయ్యి దాదాపు 20 నెలలు గడిచింది. 5 నెలల పైసలు ప్రభుత్వం వాళ్ళ గ్రాంట్ ఏదైతే 10% వాళ్ళు వేయాలనో 5 నెలలు వేస్తే వీళ్ళే 40 లక్షలు వీళ్ళే అచ్చా మీరు వేయకున్నా పర్వాలేదు పోయి నువ్వు 5 నెలలు వేయకు, మా పైసలు మాకు 5 నెలలు మీకు దానం చేస్తున్నాం తీసుకో అన్నా కానీ లేదు మేము 5 పైసలు మీకు వేయాలి, అప్పుడే అవి రావాలి. ఎందుకంటే ఈ పైసలు ఎగదొబ్బనికి ఇవన్నీ ఎగదొబ్బనికి దాదాపు ఆ విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలు 10,000 మంది సిపిఎస్ ఈరోజు కంపల్సరీ పెన్షన్ స్కీమ్ వాళ్ళు దోపిడీకి గురవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నారు. ఈరోజు 1000 రూపాయలు 2000 రూపాయలు పెన్షన్లతో ఎవరు బతుకుతారా? బతుకుతున్నారు. ఎవరు? ఈపీఎస్ 95 స్కీమ్ పెన్షనర్స్ ఈరోజు ఎంతమంది 1000 రూపాయలు 2000 రూపాయల పెన్షన్లతో బతుకుతున్న పరిస్థితి ఈరోజు తెలంగాణలో 15 లక్షల మంది ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడ మాట్లాడుతున్నారు? ఏడైతుంది ఈరోజు నా అన్నిటికన్నా బాధాకరణ విషయం అంటే నాకు ఒకటి గ్యారెంటీ ఉండే. నాకేముంది అంటే నాకు రేవంత్ రెడ్డి గారు మోసం చేసిన, చీఫ్ సెక్రటరీ మోసం చేసిన, ఫైనాన్స్ సెక్రటరీ మోసం చేసిన, ఎవరు మోసం చేసిన గవర్నర్ గారు మాత్రం నా హక్కును కాపాడతారని నేను అనుకున్నా. గవర్నర్ గారు నా హక్కు కాపాడతారనుకున్నా. ద హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గవర్నర్ గారు నన్ను కాపాడతారనుకున్నా. ఈరోజు ఫండమెంటల్ రైట్స్ కాపాడే బాధ్యత మన గవర్నర్ ఆయన నన్ను కాపాడతారనుకున్నా. కానీ ఆయన కూడా ఎవడో నాకు తెలియదు పో అని అంటుండు. ఈరోజు నీకు నాకు సంబంధం లేదంటుండు. నీకు నాకు అందులో లోపడిపోనికి బీజేపీ ఎంబులం ఉన్న జీబులు అన్నీ లోపడిపోతాయి రాజ్భవన్లోకి. కానీ ఈరోజు వినతి పత్రం పోయేటోళ్ళు మాత్రం గేట్ కాడనే ఆగాలి. నీకేమన్నా వినతి చెప్దామనుకో గేట్ కాడనే ఆగాలి. వాళ్ళు 5 ఏళ్ల పుట్టిన పిల్లకెళ్ళి మొదలుపెట్టి ఈరోజు కాటికి పోయే వృద్ధుల దాకా ఎవరిని గేటు దలిపినా నువ్వు హక్కు కోసం మాట్లాడడానికి వచ్చినావా చలో జైల్లో అని చెప్పేసి ఈరోజు పంజాగుట్టకెళ్ళి సోమాజిగూడ వరకు మొత్తం పోలీసు వ్యాన్లు పెట్టి నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేపిస్తున్నట్టు పరిస్థితి. మేము ఎట్లా మౌనంగా ఉంటాం? ఎట్లా కాముకుంటాం? దీనికోసం ఏమైనా తెలంగాణ తెచ్చుకున్నది అనుకున్నారు కావచ్చు. సంఘాలన్నింటినీ నా సంఘాలు పెట్టుకున్నా, మేధావులున్న అర్రలు వేసుకున్నా, ఇక్కడ మాట్లాడేటోళ్ళు ఎవరు ప్రకృతి అనేది ఒకటి ఉన్నది మిస్టర్. ప్రకృతి అనేది ఉన్నది. అందులోకెళ్ళి ఎవడో ఒకడు వస్తాడు, ఏదో ఒకడు మాట్లాడతాడు. అలా ఎవరికి వాళ్ళే సరి నాయకత్వం లేని యుద్ధం నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వంతో. ఉద్యమకారులు సపోర్ట్ లేకుండా ఈరోజు యుద్ధం నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వంతో. ఈరోజు ఎవరి మద్దతు లేకుండా నడుస్తుంది. శాసనసభలో ఉన్నా కానీ ప్రతిపక్షాల మద్దతు లేకుండా ఈరోజు యుద్ధం నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వంతో. అది కామన్ మ్యాన్ కన్నెర్ర చేస్తే ఏ విధంగా అనేదో ఈరోజు పెద్ద పెద్ద పార్టీలు ఇస్తే కూడా, పెద్ద పెద్ద పార్టీలు పిలుపునిస్తే కూడా ఇయాటి వరకు రాజ్భవన్ దగ్గరకు ఏ పార్టీ కూడా ఇయాటి వరకు పోలేదు. కానీ ఇవాళ రిటైర్మెంట్ అయిన కామన్ మ్యాన్ గేట్ దగ్గర పోయి మిస్టర్ గవర్నర్ కమ్అవుట్ అని చెప్పి తలుపు కొట్టిన పరిస్థితి. నువ్వు అరెస్ట్ చేస్తే చేసుకోవచ్చు, నా హక్కు గురించి మాట్లాడితే మాట్లాడచ్చు. కానీ
మిమ్మల్ని మాత్రం ప్రశ్నించే హక్కు, మిమ్మల్ని మాత్రం మేము ఈరోజు నిలదీసే హక్కు మా పైన ఉన్నది చెప్పి ఈరోజు తెలంగాణ ఉద్యోగులు అది నిరూపించింది. ఈరోజు మీరు అరెస్ట్ చేస్తే చేస్తుండొచ్చు, కానీ ఈరోజు వాళ్ళు నిరూపించుకున్నారు. నీ దగ్గరికి వచ్చిండ్రు, వందలాది మంది అరెస్ట్ అయ్యారు, జిల్లాల వారీగా అరెస్ట్ అయ్యారు. ఈరోజు వృద్ధులను చూడకుండా అరే వీళ్ళు నన్ను ఏం చేయగలుగుతారు, వీళ్ళు నన్ను కొట్టగలుగుతారా, నన్ను చంపగలుగుతారా, నన్ను పొడగలుగుతారా, రాని మాట్లాడతారు. ఎన్ని నిమిషం అన్ని బాధ ఏందో ఇంటి ఏమవుతుంది గవర్నర్ గారికి, ఏమవుతుంది బాధ నానికి? ఎవరి సంఘాలు? వాళ్ళంతా అరెస్ట్ అయింది కదా ఇప్పుడు. సంఘాలంతా దొంగ సంఘాలంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సంఘాలు ఉంది కదా, వాళ్ళ సంఘాలు బరాబర్ మాట్లాడతా నేను ఎందుకు ఉంది ఇలా? నా అవసరం ఏముంది, మీ అవసరం ఏముంది? వాళ్ళు ఎవరు? నీకు ఎట్లా కనబడుతున్నావు అట్లా అనుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు ఎట్లా కనబడితే అట్లా అనుకోవచ్చు, అబ్బా నాకేం ఇబ్బంది లేదు. ఇది ఎవరి పోరాటం, దేనికోసం మాట్లాడుతుంది, ఎవరి కోసం మాట్లాడుతున్నా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామన్నారు, హక్కునిస్తామన్నారు, స్వేచ్ఛనిస్తామన్నారు ప్రభుత్వం. ఇది హక్కు స్వేచ్ఛనిస్తుంది అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి మాట్లాడతారు కదా పెద్ద పెద్ద మీటింగ్లలో. ఇది నా గేటు, నా ఇల్లు గేటు, రేవంత్ రెడ్డి ఇల్లు గేటు కాదు. నేను బయటికి పోతా అంటున్నా, నా గేట్లకి నన్ను బయటికి పోనిస్తలేరు. ఇది స్వేచ్ఛ అంటారా, స్వేచ్ఛ లేదంటారా? అవును, నేను పెద్ద క్రిమినల్. నా మీద 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. నేను పెద్ద పెద్ద దందాలు చేసిన, భూ కబ్జాలు చేసిన, బ్లాక్మెయిల్ చేసిన, ఓటుకు నోటు దొంగ, ప్రధాన దొంగ నేనే. కాబట్టి నాతో శాంతి భద్రత ఉన్నది, కాదని నేను అంటున్నానా? కాదని అంటున్నా, దొంగని నేను. నా మీద 420 కేసు కూడా ఉన్నది. కేసులో చిట్టా నంబర్ 4 2 కేసులు ఉన్నాయి, 420 కేసులు నా మీద. అర్థమైందా? ప్రభుత్వ ఉద్యోగం నా దగ్గర దాచిపెట్టుకుంటే పైసలు కూడా నేనే దొబ్బేసిన. నేను హార్వర్డ్ యూనివర్సిటీ పోతున్నా అని చెప్పి పుస్తకాలు లేకుండా ఓపెన్ పంపిన, పెన్ను లేకుండానే క్లాస్ రూమ్లో కూర్చున్నా, ఏం నోట్స్ లేకుండానే నేను బయటకు వచ్చిన. నేను పాస్ అయినా సర్టిఫికేట్ పట్టుకొచ్చిన. అదేం చదువు నాకు కూడా తెలియదు, కానీ అసలు చదువు నేను చదువుకున్నా. ఇంకేమైనా అడుగుతారా? దావోస్ కూడా నేను పెట్టుబడులు తీసుకొచ్చిన 1,79,000 కోట్లు. నాకు మాట్లాడ రాకుండా నన్ను చూసి నన్ను నమ్మించిండ్రు. అర్థమైందా? అంత పెద్ద క్రిమినల్ నేను. అందుకనే శాంతి భద్రతలు భగ్నం చేస్తున్నా. ఇక నేను అరెస్ట్ అయినాకున్నా. ఇంకేమైనా అడిగితే అడుగును. అంటే ఇప్పుడు సచివాలయాన్ని ముట్టడించకుండా రాజ్భవన్ ముట్టడించడానికి ప్రధాన కారణం ఏమైనా ఉంది? ఎవరు? ఈరోజు చెల్లో అసెంబ్లీ పోయినాం, సచివాలయం దగ్గర లోపలికి బక్క చేసాను రావద్దని ఆల్రెడీ జీవోనే పాస్ చేసిండ్రు. నన్ను గేట్ దగ్గర ఆపుతారా? డౌట్ ఉంటే నువ్వు నాతో రా. ఇప్పటికి నా నెల అయింది, నాకు సచివాలయంలోకి ఎంట్రీ లేదు. ఎంట్రీ కాకుండా ఏది మన ఇప్పుడు కుబేర్ ఇంట్లో మెయిన్ మిల్ అని ఎవరనుకుంటున్నావు? ఫైనాన్స్ సెక్రటరీ కుబేర్. ఆ కుబేర్ కుంభకర్ణుడి పేరు విల్లా నంబర్ 42 ఆయన గిఫ్ట్కి ఇచ్చింది. ఇవాళ చీఫ్ సెక్రటరీ ఎవరు ఇచ్చిందో చెప్తలేడు. విల్లా నంబర్ 42 గొర్రెల స్కామ్ మొదలుపెట్టింది ఎవరు తెలుసా? ఆయన. ఇప్పుడున్న ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా. గొర్రెల స్కామ్ కీ పర్సన్ సలహాలు ఇచ్చింది వీళ్ళే. ఈరోజు బస్తు బొచ్చెడు గొర్రెలు ఉన్నాయి మనకు, ఏడపోయినా అవే ఉన్నాయి, అనంతపూర్లో అవే ఉన్నాయి, బళ్ళారులో అవే ఉన్నాయి. ఐడియా ఇచ్చింది వీళ్ళున్న ఫైనాన్స్ సెక్రటరీ. ఇన్ని నేను మాట్లాడుతున్నా. ఈరోజు ఎందుకు నా మీద కేసులు పెట్టారు వీళ్ళు? ఎందుకంటే అవి దొంగలు బరబ్బరు ఉన్నాయి, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఎక్కువ తక్కువ మాట్లాడితే మేము లోపడిపోతామని చెప్పేసి మూసుకొని కూర్చున్నారు. కాబట్టి ఈరోజు 101% తెలంగాణ అప్రజాస్వామ్య చర్య జరుగుతూ ఉంది. ఈరోజు నిరుద్యోగులే కాదు, ఉద్యోగులకు కూడా భద్రత లేదు. ఇదివరకు నౌకర్లు లేకుండా పిల్లల్ని ఇచ్చేటోళ్ళు కాదు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం అంటే పిల్లని వచ్చే రోజులలో చూడండి అటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు లంచాలు ఎంత తీసుకుంటున్నా అనుకున్నావు? ఏసీపీకి ఎందుకు పట్టుబడుతున్నారు? రేపటి అన్న ఎక్కువ సిపిఎస్ఓలే ఉంటారు, అంటే కంపల్సరీ పెన్షన్ రానోళ్ళు. రేపటి దినాన నా బతుకు కూడా ఇళ్ళ లెక్క అవుతుంది అని చెప్పేసి లంచాలు. అంటే టైటానిక్ సినిమాల పడవ ఐసును గుద్దుకున్నాక ఒక్కొక్క దొరుకుతూ ఉంటారు, నేను సత్త బత్త అని. అట్లా ఏసీ బోల్ తెగిడిచి లంచాలు తీసుకుంటారు, దొరుకుతారు, తప్పించుకుంటారు. ఈరోజు ఇవన్నీ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, ఈ బకాయిలు రావాలంటే ఈ రిటైర్డ్ అయిన ఉద్యోగులనే అడుగుతున్నాడు. ఏ పథకం ఆ పనులు చెప్పండి, నేను ఆపుతా అంటున్నాడు. మరి చెప్తే ఏమైతే వీళ్ళు బ్రదర్, ఆయన డిఫరెన్స్ బిట్వీన్ పథకం అండ్ కమిటెడ్ ఎక్స్పెండిచర్. అర్థమైందా? ఇవాళ బిర్యానీ తినేది ఉన్నది కాబట్టి నేను నా ఇంట్లో కూలి చేయించుకున్న కూలి ఏదంటే కూలి అడుగుకుంటాడా? నా ఇంట్లో నేను ఇవాళ బిర్యానీ తినేది ఉన్నది, నా ఇంట్లో కూలి పని చేసిన వాళ్ళు మీ జీతం ఇవ్వాలి, నేను బిర్యానీ తినేది ఉంది, నీ బిర్యానీ ఆపన్నా లేకుండా వాళ్ళ కూలి ఆపాలన్నా అంటే ఏం చెప్పాలి? ఈరోజు ఫస్ట్ కూలే ఇవ్వాలి, కూలే ఇవ్వాలి. అసలు నువ్వు పనుని పెట్టుకోవద్దు, అసలు శాత కాకుండా దిగిపోవాలి. నువ్వు బ్రదర్ నేను చర్చించడానికి రెడీగా ఉన్నా, పైసలు ఎక్కడికి ఆదాయం ఉందో నేను చూపెడతాను, నా దగ్గర డాక్యుమెంటేషన్ ఉన్నది. ఈరోజు జిఎస్టీ నువ్వు పెట్రోల్ పోసుకోగానే 35 రూపాయలు 30 రూపాయలు మోడీకి పోతాయి, 30 రూపాయలు రేవంత్ రెడ్డికి వస్తాయి పెట్రోల్కి వెళ్ళి మొదలుపెట్టి. ఈరోజు ప్రతి దాని మీద ట్యాక్స్, ప్రతి దానిలో వీళ్ళ పైసలు వస్తాయి. అట్లా 18,000 కోట్లు వస్తాయి. 18 కోట్లలో ఫస్ట్ నువ్వు ఉద్యోగుల జీతాలు, డిఏలు, పిఆర్సీలు వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇచ్చిన తర్వాత నువ్వు వేరే దేనికైనా వాడాలి. నువ్వు ఇవన్నీ తెలిసినాక కూడా మనం పథకాలు ఎందుకు పెట్టినా? ఎవరు అడిగింది పథకం? ఎవరైనా అడిగిందా? ఆ రోజు ఆ ప్రభుత్వం మీద పోరాటం చేసింది మేమే, మాకు తెలియదు ఏమన్నా నిన్నావా? ఈరోజు నువ్వు ఎన్ని కమిషన్లు వేసావు? ఏ కమిషనర్ ఏమని బొచ్చు బీకినావు? నువ్వు కాళేశ్వరం వేసి మెగాగాని బొచ్చు బీకినావా?
లేకుంటే నువ్వు వేసిన ఏది టీజీపీఎస్సీలో స్కామ్ జరిగిన అందేవన్నా పీకినావా? గొర్రెల బస్సు ఎన్ని గొర్రెల బొచ్చు పీకినావు నువ్వు? ఏం చేసినావు నువ్వు? మాట్లాడినా చాలా ఉన్నాయి. నేను 1 to 1 కూర్చొని నేను చాలా మాట్లాడగలుగుతా. కాకపోతే ఈరోజు వాళ్ళు మాట్లాడుతానే కదా ఇక్కడ ఇవన్నీ పెట్టింది దుకాణం. మీలాంటి వాళ్ళు అర్థం చేసుకుంటలేరంట. పైసలు లేవు, నన్ను ఏం చేయమంటారు అంటున్నాడు కదా. ఇక ఆ మీదవే చెప్పాలని నేను వినాలి. కాబట్టి ఈరోజు అన్నిటికీ గత ప్రభుత్వం చేసినటువంటి మొత్తం అక్రమాలు ఆరోపణలు మొత్తం కూడా ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా రేవంత్ రెడ్డి స్వయంగా వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్లనే వాళ్ళు చేసిన అప్పులు మొత్తం ఈ రోజు తీర్చలేకపోతున్నారు. అందుకనే ఈ రోజు ఇన్ని సందర్భాలు ఎదురవుతున్నాయి నాకు. వాళ్ళు అట్లా చేసినా నీకు ఓటేసిండ్రు. అదే నేను నాతోనేం చర్చ, నాతోనే పని అబ్బా. ఏదైతే నువ్వు కమిటెడ్ చేసుకున్నావు, ఏదైతే నువ్వు ఎక్స్పెండిచర్ కమిట్ చేసుకున్నావు, వాళ్ళ ఎక్స్పెండిచర్ వాళ్ళ బరాబర్ ఇవ్వాలని అంటున్నా, వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వాలంటున్నా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలంటున్నా. ఈరోజు అవన్నీ పక్కన పెట్టి ఈరోజు వాళ్ళ హక్కులను కాల రాసి ఈరోజు మాట్లాడతామన్న గవర్నర్ గారి దగ్గర పోతాం మాట్లాడకుండా చేస్తున్నప్పుడు ఎట్లా చెప్పు? ఈరోజు మాట్లాడితే నేను ప్రభుత్వం రాబడి చూపెడతా, ఇవ్వాల్సిన పైసలు చూపెడితే ప్రతిదానికి నేను మార్గం చూపెడతా. మాత్రం మాట్లాడమనండి. నువ్వు బ్రెయిన్ స్పైన్ లేని వాళ్ళు ఇటు ఈరోజు ప్రభుత్వం బ్రెయిన్ స్పైన్ లేని వాళ్ళని పక్కన పెట్టుకున్నారు. అంటే ఆయన చెప్పిన ప్రతిదానికి సప్పర్లు కొట్టేటోళ్ళను పక్కన పెట్టుకున్నారు. అర్థమైందా? 6 సలహాదారులు ఉన్నారు. ఒకరైనా పనికి వచ్చేటోళ్ళు ఉన్నాడు అబ్బా. ఒకరేమో పెట్టెలు మోస్తాడు, ఒకరేమో బొకేలు మోస్తాడు, ఒకరేమో శాలువలు కప్పుతాడు. గవర్నమెంట్ అడ్వైజర్స్ చెప్తున్నా, అరకల వేనంటాడు ఏం చేస్తాడు? బొకేలు మోస్తాడు, ఓడు పెట్టెలు మోస్తాడు, ఓడు సంచులు మోస్తాడు. ప్రభుత్వ అడ్వైజర్లు వాళ్ళు ఉంటారా? ఏదో జ్ఞానవంతులు రాజశేఖర రెడ్డి గారు ఒక్కడనే పెట్టుకుంటారు, కేవీపీ రామచంద్ర అంటాడు. ఆయనతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నడిపారు. నీ దగ్గర 6 సలహాలు ఉన్నాయి. ఏం సలహాలు ఇస్తున్నావు ఈరోజు? ఏం సలహాలు తెస్తున్నారు ఈరోజు? తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం మనం? 12 మంది దేనికోసం చచ్చిపోయారు? ఉద్యోగులు దేనికోసం పోరాటం చేస్తున్నారు? కాబట్టి ఈరోజు ఉద్యోగ సంఘాలు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఈరోజు తెలంగాణ సమాజం వచ్చింది. ఈరోజు 700 కోట్లు రిలీజ్ చేస్తున్నాం అని బట్టి విక్రమార్క చెప్పిండు నెలకు. ఇగో బ్రదర్ ఈ కథలు రేవంత్ రెడ్డి గారు 700 మందిని బువ్వకు పిలిచిండు. బువ్వకు పిలిచి అందరికి చెప్పిందంటే 10 మందికే వండినా అని. ఈ 700 మంది ఏమనుకుంటారంటే ఈ 10 మందిలో అన్న మనకేలో దొరుకుతానే. 700 మంది అస్సలు కథ అసలు వంటే చేయలే అక్కడ. అర్థమైందా? అంటే 700 కోట్లలో ₹1 కూడా రాలేదని వంటే ప్రభుత్వం వెంటనే మన ప్రభుత్వంతో మాకు గవర్నర్ గానే కలుస్తా. ప్రభుత్వం చాతగాని పని అర్థమైందా? ఈ ప్రజాస్వామ్యం బాబా. ఇది ఇదంతా వాళ్ళదే. ఇది గవర్నమెంట్దే. అర్థమైందా అన్నా? నేను ఇంతెందుకు పోతాను? గవర్నర్ ఆఫీసర్ తీసుకపోండి. ఆయన నా రైట్స్ అన్న ఎవరు పర్మిషన్ ఎందుకన్నా? ఆయన గవర్నర్, ఆయన నా ఫండమెంటల్ రైట్స్ కాపాడుతాడు. ఆయన నా ఫండమెంటల్ రైట్స్